హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ నా ప్రాణం నీకోసం, ఎపిసోడ్ నెంబర్ 79. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. ఇదంతా జరగాలంటే ఒక చిన్న ప్రాబ్లం ఉంది అని చెప్తాడు రుద్ర. ఏంటది అని అడిగితే, అదేంటంటే పొలాలన్నీ మీ వాళ్ళ పేరు మీద ఉన్నాయన్నారు. అది కూడా ఒక్కరి పేరు మీద లేవు. కొంతమంది పేరు మీద ఉన్నాయి కదా. అలా ఉంటే కంపెనీ పెట్టడానికి పర్మిషన్ ఇవ్వరు. ల్యాండ్ అనేది ఒక్కరి పేరు మీద ఉండాలి, లేదంటే కంపెనీ పేరు కింద రిజిస్ట్రేషన్ చేసి ఉండాలి. అప్పుడే మనకి అప్రూవల్ వస్తుంది, మనం వర్క్ స్టార్ట్ చేయొచ్చు అంటాడు రుద్ర. దాందే ఉంది మిస్టర్ అయాన్ గారు, పొలాలు ఎవరి పేరు మీద ఉన్నాయో వాళ్ళని పిలిపిస్తాను. మీరెక్కడ సంతకం పెట్టమంటే వాళ్ళెక్కడ సంతకం పెడతారు. మీరు అప్రూవల్ కోసం అప్లై చేసుకోండి అంటాడు అర్జున్. భూమి నాదే, ఈ ఊర్లోనే ఉంటుంది, ఎక్కడికి పోదు. ల్యాండ్ నాదే కాబట్టి షేర్ కూడా ఎక్కువ మొత్తంలో వస్తుంది. ల్యాండ్ రేట్ కూడా పెరుగుతుంది. ఆహా, నా పంట పండింది, డబ్బు వచ్చి పడుతుంది అని మనసులోనే అనుకుంటాడు అర్జున్. కానీ అక్కడ రుద్ర ఆడే ఆటలో చిక్కుకుంటున్నాడు అని అర్థం కావటం లేదు. ఓకే మిస్టర్ అర్జున్, మీరు ల్యాండ్ ఇస్తాను అంటే ఇంకా ప్రాబ్లం ఏముంది, హ్యాపీగా ఇక్కడే స్టార్ట్ చేస్తాం. మా వాళ్ళకి కూడా ఇన్ఫామ్ చేస్తాను. మీరు ఆ ల్యాండ్ పని చూడండి, వాళ్ళని పిలిపించండి. నేను డాక్యుమెంట్ పేపర్స్ రెడీ చేయిస్తా, పార్టీ చేసుకుని అక్కడే ఈ పని కూడా చూద్దాం అంటాడు ఈవిల్ స్మైల్ చేస్తూ. ఓకే ఓకే, నేను అదే పనిలో ఉంటాను, వాళ్ళని పిలిపిస్తాను అంటాడు. ఓకే, మేమికి ఉంటాం, మాకు వేరే వర్క్ ఉంది. పొలాలు రైతులవి కాబట్టి ప్రాబ్లం రాకుండా మీరే చూసుకోవాలి, లేదంటే చాలా నష్టం వస్తుంది అని రుద్ర అనగానే, వాళ్ళకంత సీన్ లేదులేండి, మన కింద చెప్పులు వాళ్ళు. ఏదైనా గొడవ చేస్తే తర్వాత మళ్ళీ కంటికి కనిపించరు. ఎంతమందిని తొక్కి ఇక్కడి వరకు రాలేదు నేను. మీరేం దిగులు పడకండి, నేను చూసుకుంటా అని హామీ ఇస్తాడు అర్జున్. ఇక అభి, రుద్ర అక్కడి నుండి ఇంటికి బయలుదేరుతారు. రుద్ర, వీడు మామూలుడు కాదు, ఎలా మాట్లాడుతున్నాడు చూసావా? రైతులని వాడి కింద నలిపేస్తున్నాడు, అది కూడా వాళ్ళకే తెలియకుండానే. మెచ్చుకోలేకుండా ఉండలేకపోతున్నా, వీడి అరాచకం. అందుకే కదా మనం వాడిని మెల్లిగా చాప కింద నీరులాగా ఒక్కొక్క స్టెప్ వేస్తూ వాడి పత్రానికి పునాది వేస్తున్నాం. అబ్బా, వీడు మన బుట్టలో పడుతుంటే మామూలు హ్యాపీగా లేదు రుద్ర. అత్యాశ ఉంటే ఇలాగే బుట్టలో పడతారు. నెక్స్ట్ రేపు వాడికి అసలైన వెన్నుపోటు, కానీ వాడికే తెలియకుండా పొడుస్తామన్నమాట అంటూ ఇల్లు రావటంతో లోపలికి వెళ్తారు. వీళ్ళు వెళ్ళేసరికి అందరూ హాల్లో ఉంటారు. ఎక్కడికి వెళ్ళారు బావా? ఇక్కడ కూడా పనులేమున్నాయి అసలు, నాకు తెలియకుండా బయటికి వెళ్తున్నారు. నా వెనక ఏమైనా చేస్తున్నారా మీరు అని నడుంకి చేయి పెట్టుకొని డౌట్గా రుద్ర అభి వైపు చూస్తుంటే, నేనేం చేశాను శ్రీ, ఊరికి అలా ఊరు చూడటానికి వెళ్ళాం. కావాలంటే మీ అభి అన్నయ్యని అడుగు అంటాడు అమాయకంగా మొహం పెట్టి. పోయి అభి అన్నయ్యనే అడగాలి, పిల్లికి ఎలక సాక్ష్యం అన్నట్టు. మీ ఇద్దరూ ఒకటే తోడు దొంగలు. ఇప్పుడు కొత్తగా ఆదిత్య వైదిక అన్నయ్యని కూడా మీలో చేర్చుకుంటున్నారు. చూస్తా మీరెప్పుడో ఒక దగ్గర దొరక్కపోరు, అప్పుడు చెప్తా మీ సంగతి అంటూ రుద్ర పక్కన కూర్చొని, మీరు మాత్రమే ఊరు చూస్తే సరిపోదయ్యా బావగారు, కాస్త మాకు కూడా చూపించండి. దర్శని వాళ్ళు ఇందాకటి నుండి అడుగుతున్నారు, కానీ మీకోసమే చూస్తున్నాం. మీరేమో ఇప్పుడే వచ్చారు అంటుంటే వేద బుగ్గలు లాగి, వెళ్ళి రెడీ అవ్వండి, వెళ్దాం. బట్ నువ్వు ఆదిత్య మాస్క్ వేసుకొని బయటికి రండి, ఎందుకైనా మంచిది. ఆ లీలావతి గుర్తుపడితే ప్రాబ్లం అవుతుంది అని చెప్తాడు. ఆవిడ పొద్దస్తమానం ఊరు పట్టుకొని తిరుగుతుందా ఏంటి బావా? అయినా నువ్వు చెప్తున్నావు కాబట్టి పెట్టుకుంటానులే అంటూ రూమ్కి వెళ్తుంది రెడీ అవటానికి. మిగతా వాళ్ళు కూడా రెడీ అవ్వటానికి వెళ్తారు. కొద్దిసేపటికి రెడీ అయ్యి ఊరు చూడటానికి స్టార్ట్ అవుతారు. ముందు పక్కనున్న చిన్న టెంపుల్స్ దర్శనం చేసుకుని నడుచుకుంటూ పొలాలు చూడటానికి వెళ్తూ ఉంటారు. పొలాల నుండి చల్లగా గాలి మేనుకు తగులుతుంటే ఒళ్ళంతా పులకరించిపోతుంది. గర్ల్స్ ఎక్సైట్ అవుతూ ముందు నడుస్తుంటే వెనక వీళ్ళని ఫాలో అవుతారు అబ్బాయిలు. అంటూ మట్టి వాసన పీల్చుకొని, ఎంత బాగుంది ఈ ఫ్రాగ్రెన్స్, ఎన్ని డబ్బులు పెట్టినా ఇలాంటి స్మెల్ దొరకదు అంటూ పొలాల్లో చల్లగాలికి తిరుగుతూ ఉంటే ఒక మామిడి చెట్టు కనిపించగానే స్వీటీకి నోట్లో నీళ్లు ఊరుతాయి. అభి, నాకు మ్యాంగో కోసి పెట్టవా అని చూపిస్తుంది. స్వీటీ చూపిస్తున్న వైపు చూసిన అభి స్వీటీని చెట్టుని మార్చి చూస్తూ, నీకు ఎలా కనిపిస్తున్న బంగారం, అదెంత హైట్ ఉందో చూసావా? ఆ కాయలు ఎలా నేను కోసి పెట్టేది, కావాలంటే బయట ఎక్కడైనా కొనిపెడతాను అంటాడు అభి. నువ్వేం మగాడివిరా, కడుపుతో ఉన్న భార్య మామిడికాయలు అడుగుతుంటే కోసి పెట్టడం లేదు. నువ్వు, నేనేమైనా గోల్డ్ అడిగానా డైమండ్ అడిగానా? ఆఫ్టర్ ఆల్ మామిడికాయలు, అది కూడా కోసి పెట్టడం లేదు అని వచ్చి రాని ఏడుపు ఏడుస్తూ
చున్నీతో ముక్కు తుడుచుకుంటుంటే, ఒసేయ్ నువ్వేం మాట్లాడుతున్నావు, కనీసం నీకైనా అర్థమవుతుందా? నువ్వన్న గోల్డ్ డైమండ్ కొనిపెట్టొచ్చు, కానీ నేను కాయలు కొయ్యలేను, నాకు చెట్టెక్కటం రాదే అంటాడు ఏడుపు మొహం పెట్టుకొని. బా అని గట్టిగా ఏడుపు రాగం అందుకుంటుంది. చెల్లి చేస్తున్న అల్లరికి రుద్ర నవ్వుకొని, మాకు సంబంధం లేదు, నువ్వు నా చెల్లి చూసుకోండి అని పక్కకు వెళ్ళిపోతారు వాళ్ళు. అబ్బా, మూడు స్వింగ్ ఈ లెవెల్లో ఉన్నాయేంటే నీకు అని చిరాకు పడుతుంటే, ఇంకా గట్టి గట్టిగా ఏడుస్తూ, నువ్వు నా మీద చిరాకు పడుతున్నావు, నేను నీకు బోర్ కొట్టేశాను ఆ ఆ అంటూ కాళ్ళు చేతులు అటు ఇటు ఊపుతూ చిన్నపిల్లలాగా ఏడుస్తుంటే, ఉష్ అని తల కొట్టుకొని స్వీటీ దగ్గరికి వెళ్ళి, ఇప్పుడేంటి, ఆ కాయలు కోసి పెట్టాలి అంతే కదా, పద అంటూ చేతికున్న షర్టు మడిచిపెట్టి చెట్టు దగ్గరికి వెళ్తుంటే, హీ మా మంచి అభి, అందరూ ఇటు రండి రండి, మా అభి నా మొగుడు చెట్టెక్కబోతున్నాడు అని పిచ్చి ఎక్సైట్మెంట్లో గట్టిగా అరుస్తుంటే, ఓ పని చేయవే, ఊరందరికీ ఓ ప్లేటు గరిట పట్టుకొని చాటింపు వేసిరా అంటూ కసురుతుంటే, వద్దొద్దు నువ్వెక్కు అని చెప్తుంది బుద్ధిగా బేబీ క్లాస్ పిల్లల నోటి మీద చేయి వేసుకొని. అభికి చెట్టెక్కడం ఫస్ట్ టైం కావచ్చు, కానీ రుద్రతో అడ్వెంచర్స్ చేసినప్పుడు గోడలు ఎక్కడం లాంటివి అలవాటే. అయినా సరే ఎందుకైనా మంచిదని రుద్ర వాళ్ళు అక్కడికి వస్తారు. అభి ఎక్కుతుంటే అభి ఎక్కటం స్టార్ట్ చేస్తాడు. పర్లేదు, బాగానే ఎక్కుతున్నాడు, ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా అభికి అంటాడు విక్కీ. ఏమో, ఎప్పుడైనా ఎవరైనా అమ్మాయి కోసం ఏ గోడలన్నా ఎక్కాడేమో ఎవరికి తెలుసు అని అభి నిరికిస్తాడు వైదిక్. బా అంటూ మళ్ళీ రాగం అందుకొని, నిజమేనా అభి అంటుంది స్వీటీ. ఓ కాయ తెంపి వైదిక్ మీదికి విసిరి, నీకేం పని పట్టలేదా వైదిక్, ఇప్పటికే దాని 3 స్వింగ్స్తో నాకు 3 చెరువుల నీళ్లు తాగిస్తుంది, ఇప్పుడు నువ్వు కొత్తగా లేనిపోని డౌట్స్ క్రియేట్ చేయకు అంటూ కోపంగా చెప్పి, నువ్వు వాడి మాట లేని నమ్మకు బంగారం, నీకు తెలీదా నేను ఎలాంటి వాడినో, నువ్వు వెంటబడితేనే ఓకే చేయటానికి ఎంత టైం తీసుకున్నా, అలాంటిది వేరే అమ్మాయి కోసం నేను గోడలు దూకటం, నాకు అంత సీనుందా చెప్పు, వాడు కావాలని నన్ను ఇరికిస్తున్నాడు, నువ్వు చెప్పు నీకు మ్యాంగో కావాలి అని స్వీటీని బుజ్జగించి స్వీటీ అడిగిన కాయలు తెంపి స్వీటీకి క్యాచ్ విసురుతాడు. చాలు అన్న తర్వాత దిగుదామని చూస్తాడు, కానీ పాపం ఎక్కటమైతే ఎక్కడు, కానీ దిగడానికి మాత్రం రావటం లేదు. అమ్మో రుద్ర, ప్లీజ్ హెల్ప్ చెయ్యి, ఇక్కడ నుండి పడితే కాలో చెయ్యో విరగటం జరుగుతుంది, తర్వాత నీ చెల్లికి కష్టం, కొంచెం వచ్చి హెల్ప్ చేసి పుణ్యం కట్టుకో అని రిక్వెస్ట్ చేస్తుంటే, నార్మల్గా అయితే చేసేవాడిని కాదు, కానీ నా చెల్లి ఎక్కువ కాబట్టి తన కోసం హెల్ప్ చేస్తానులే అంటాడు అభికి చెయ్యందిస్తూ. అబ్బబ్బా, ఒక్కొక్కరు నన్ను మామూలుగా ఆడుకోవటం లేదురా అంటూ ఎలాగోలా చెట్టు దిగి కొంచెం ముందుకున్న చెరువు దగ్గరికి వెళ్తారు. అక్కడ గట్టు మీద కూర్చొని చుట్టూ కనిపిస్తున్న ఊరిని చూస్తూ ఉంటారు. ఆహా, భలే ఉంది ఈ ఊరు అంటూ చుట్టూ చూస్తూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. సడన్గా రుద్ర చూపు ఒక దగ్గర స్ట్రక్ అవుతుంది. మీరు ఇక్కడే ఉండండి అని రుద్ర నడుస్తూ ముందుకు వెళ్ళి చూస్తాడు. అక్కడ ఒక పెద్ద ఆయన ఏడుస్తూ ఉంటాడు. రుద్ర వెళ్ళి, ఏంటండి ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగితే, ఏం లేదు బాబు అని కళ్ళు తుడుచుకుంటుంటే, ఏం లేకపోతే ఆ చెరువులో దూకాలని ఎందుకు అనుకున్నారు అని చేతులు కట్టుకొని అడుగుతాడు. రుద్ర వైపు తలెత్తి చూడలేక, ఏం చేయను బాబు, మా కష్టం ఎవరికి చెప్పుకోను, ఈ బ్రతుకు బ్రతికే కంటే చావటం నయం అంటాడు. మరెందుకు దూకలేదు, దూకకపోయారా అంటాడు చిన్న నవ్వుతో. ధైర్యం చాలేదు బాబు, చిన్న నవ్వు నవ్వి కష్టం వచ్చింది అని చనిపోతే ఈ భూమి మీద ఎవరు బ్రతకరండి, ప్రతి ఒక్కరికి కష్టాలుంటాయి, సరే మీ కష్టం ఏంటో చెప్పండి, నాకు చేతనైతే నేను సహాయం చేస్తాను అంటుంటే, వద్దు బాబు, మా ఊర్లో ఏదో పనుండొచ్చారు, నా కష్టం ఎప్పుడూ ఉండేది, వదిలేయండి అంటూ ముందుకు వెళ్తుంటే, మీ మనవడిని అనుకొని మీ కష్టం చెప్పండి, నేను తీర్చటం పక్కన పెడితే మనసులో బాధని చెప్పుకుంటే కనీసం మనసు తేలిక పడుతుంది అంటారు కదా, అలా అనుకొని చెప్పండి అని రుద్ర అనగానే ఏమనిపించిందో ఏమో కానీ ఆయన మళ్ళీ వెనక్కి తిరిగి, చెప్తాను బాబు అని చెప్తాడు. ఫ్రెండ్స్, అదేంటో మనం తర్వాత తెలుసుకుందాం. అది బాబు జరిగింది. వాడి గురించి ఎవరు చెప్పినా నమ్మరు బాబు, అందరికీ మంచి ముసుగులో ఉండి నటిస్తున్నాడు, ఇప్పుడు మమ్మల్ని ఊరి నుండి కూడా వెలివేశారు అని కన్నీళ్లు పెట్టుకుంటుంటే రుద్రాకి కోపంతో బిడికిలు బిగుసుకుంటుంది. కోపం కంట్రోల్ చేసుకొని, మీరు దిగులు పడకండి, నేను చూసుకుంటా, కొన్ని రోజులు ఓపిక పడితే అంతా సెట్ అవుతుంది, నన్ను నమ్మండి అని ఆయన చేతులు పట్టుకొని భరోసా ఇస్తాడు. రుద్రాని చూశాక అతనికి నమ్మకం కుదిరి, సరే బాబు, మిమ్మల్ని నమ్మి నా కష్టం చెప్పుకున్నాను, మీరు సహాయం చేస్తాను అంటున్నారు, మీరు చల్లగా ఉండాలి, కొద్దిసేపు మీరు రాకపోతే ఇప్పుడు నేను ఉండేవాన్ని కాదు, ఒక రకంగా నా ప్రాణం కాపాడిన దేవుడు మీరు, నాకేమైనా అయితే
నా పిల్లలు భార్య అన్యాయం అయ్యేవాళ్ళు. ఆ సమయంలో బాధకి తట్టుకోలేక అలా చేయబోయాను. కానీ ఇప్పుడు అదెంత తప్పో అర్థమవుతుంది. నువ్వు నీ వాళ్ళు నా ఆయుష్ కూడా పోసుకొని చల్లగా ఉండాలి అని దీవిస్తాడు. సరే, ముందు ఈ డబ్బులు ఉంచండి అని కొన్ని డబ్బులు అతని చేతిలో పెడుతుంటే, వద్దు బాబు అంటాడు. పర్లేదు తీసుకోండి, మీకోసం కాకపోతే మీ ఇంట్లో ఉన్న వాళ్ళ కోసం ఆలోచించి తీసుకోండి అనిస్తాడు. సరే బాబు, ఉంటాను అని అతను వెళ్తాడు. వెళ్తున్న అతన్ని చూస్తూ, రే అర్జున్, ఎంత దిగజారిపోయావు, ఛీ, నీది ఒక బ్రతికేనా అనుకొని అభి అంటూ పిలుస్తాడు. అభితో పాటు ఆదిత్య కూడా వచ్చి, ఏంటి రుద్ర, ఎనీ ప్రాబ్లం, ఏదో అయినట్టుంది, అతను ఏడవటం చూశాను అంటాడు. అంటూ అతను చెప్పింది అలాగే వాళ్ళు ఏం చేయాలో కూడా చెప్తాడు. ఓకే రుద్ర, మేం చూసుకుంటాం. వీడికి సిగ్గు జాలి దయ ఏం లేవు. నాకు వాడిని తలుచుకుంటేనే మండిపోతుంది. వాడిని శిక్షించే టైంలో మాకు ఛాన్స్ ఇవ్వు రుద్ర. వాడిని మామూలుగా కుమ్మం, ఏ కీలు కాకీలు విరగాలి. ఆ లీలావతి కూడా నా చేతిలో అయిపోయింది. ఆడదానిగా దానికన్నా సిగ్గుండాలి కదా అని ఆవేశపడుతుంటే, కూల్ ఆదిత్య, నాకు కూడా ఆవేశం అన్నీ వస్తున్నాయి, కానీ దాన్ని తీర్చుకోవటానికి సమయం సందర్భం రావాలి అంటాడు. సరే పదండి, నైట్ మాట్లాడుకుందాం, వాళ్ళు మన కోసం చూస్తున్నారు అని వేద వాళ్ళ దగ్గరికి వెళ్తారు. చీకటి అయ్యే వరకు ఊరు మొత్తం తిరిగి ఇంటికి చేరుకుంటారు. నైట్ తిని పడుకున్న దర్శిని పడుకోకుండా అటు ఇటు కదలటం చూసిన ఆదిత్య, ఏంటి దర్శిని, ఏమైంది, నిద్ర రావటం లేదా? అది కాదు ఆదిత్య గారు, నాకు ఇలా నడవటం అస్సలు అలవాట్లేదు. నేను వాకింగ్ కూడా చెయ్యను. అలాంటిది ఈరోజు చాలా దూరం నడిచాను కదా, అందుకే కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి. అప్పుడప్పుడు నడుస్తూ ఉండాలి అని బాగా బుద్ధొచ్చింది. ఇక మీదట నేను కూడా మీతో పాటు వాకింగ్కి వస్తాను. లేదంటే ఇప్పుడే ముసలమ్మలాగా కొంచెం దూరం నడవగానే ఇలా కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి అంటుంది నొప్పితో ఇబ్బంది పడుతూ. ఆదిత్య లేచి కొంచెం ఆయిల్ తీసుకుని బెడ్ మీద కూర్చొని దర్శిని కాళ్ళకి రాయబోతుంటే, ఏం చేస్తున్నారు ఆదిత్య గారు, మీరు నా కాళ్ళు ముట్టుకోకూడదు అంటూ కాళ్ళని దగ్గరికి తీసుకోబోతుంటే, ఆదిత్య దర్శిని కాళ్ళని తన ఒడిలో పెట్టుకొని, ఏమవుతుంది, ఏం కాదు, ఇవి పెట్టినప్పుడు ముట్టుకున్నాను కదా అంటూ మెట్టెలున్న కాళ్ళని ముద్దు పెట్టుకొని చెప్తాడు. అప్పుడు వేరు ఇప్పుడు వేరు, భార్య కాళ్ళు భర్త ముట్టుకోకూడదు ఆదిత్య గారు అని దర్శిని అంటుంటే, ఆహా, ఏ రాజ్యాంగంలో రాశారలా? అవేం ఉండవు. మీ ఆడవాళ్ళు చాలా గ్రేట్ రా. చిన్నప్పటి నుండి పెరిగి ఇల్లు మనుషులు అన్నీ మీ ప్రపంచం మొత్తం వదిలేసి మా కోసం వస్తారు. అత్తింటిని తన ఇంటిగా అనుకొని అందరినీ మీ వాళ్ళు అనుకొని భార్యగా కోడలిగా తల్లిగా వదినగా మాకు సేవలు చేస్తారు. తన ఒళ్ళో భర్త సేద తీరుతాడు. మీ రోజును మొత్తం మీకోసం ఆలోచించకుండా మా కోసం మాత్రమే ఆలోచిస్తారు. ఎంత ఓపికగా భరిస్తారు, భూమాత భరించినట్టు. నిజం చెప్పాలంటే మీరే మాకు దైవంతో సమానం. అలాంటిది మీ కాళ్ళు పట్టుకుంటే తప్పేంట్రా అంటూ దర్శిని కాళ్ళకి ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తూ నొక్కుతాడు. ఆదిత్య అలా చెప్పగానే దర్శినికి కన్నీళ్ళాగలేదు. నేనెంత అదృష్టం చేసుకున్నానో, దేవుడు లాంటి భర్త దొరికాడు. భార్యని ఇంతలా అర్థం చేసుకునే భర్త రావటం నా పూర్వజన్మ సుకృతం, నా బంగారు కొండ అని ఆదిత్య కాలర్ పట్టుకొని తన మీదికి లాక్కొని ఆదిత్య పెదాలు అందుకుంటుంది. ఆదిత్య షాక్ అయిపోతాడు. దర్శిని తనంతట తానుగా ముద్దు పెట్టడం మొదటిసారి. ఎప్పుడూ ఆదిత్యాన్ని పెట్టడం కానీ దర్శిని ఎప్పుడూ ఇలా ముద్దు పెట్టలేదు. అలాంటిది ఇలా పెట్టేసరికి షాక్ అయ్యి తర్వాత తేరుకొని దర్శిని పెట్టే ముద్దుని ఫీల్ అవుతాడు. పెట్టనైతే పెట్టింది కానీ మన పాపకి ఎలా పెట్టాలో తెలియక ఇబ్బంది పడుతుంటే భార్య ఇబ్బందిని గమనించి ఆదిత్యాన్ని స్టెప్ తీసుకుని ముద్దుని కంటిన్యూ చేశాడు. తర్వాత లైట్స్ ఆఫ్ చేసి దర్శినిని అల్లుకుపోతాడు. దర్శినికి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా సాఫ్ట్గా డీల్ చేస్తుంటే ఆ టైంలో కూడా ఆదిత్య తన కోసం ఆలోచించటం దర్శినికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ ప్రపంచంలో తనకన్నా అదృష్టవంతులు లేరు అనుకొని భర్తకు అనుగుణంగా మారుతుంది. ఎప్పటికో దూరం జరిగి దర్శిని వైపు చూస్తే తనకి నిద్ర వస్తుంది అని అర్థమయ్యి అలాగే చోకొట్టి నిద్రపుచ్చి తను కూడా నిద్రపోయాక దర్శిని నిద్ర డిస్టర్బ్ కాకుండా సారీ కట్టేసి నిండా బ్లాంకెట్ కప్పేసి తను ఫ్రెష్ అవ్వటానికి వెళ్తాడు. ఫ్రెష్ అయ్యి ఫోన్ తీసుకొని దర్శిని నుదుటిన ముద్దు పెట్టుకుని డోర్ లాక్ చేసి వెళ్తాడు. అప్పటికే రుద్ర వాళ్ళు హాల్లో ఉంటారు. రా ఆదిత్య, నీకోసమే చూస్తున్నాం అని, అభి నువ్వు మాకు ఇక్కడి నుండి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉండు, నేను ఆదిత్య వెళ్తాము అని అంటుంటే, మేము వస్తామని ఎగురుతారు వైదిక్ విక్కీ. మేమేమైనా పేరెంటానికి వెళ్తున్నామా, మీరు రావటానికి? మూసుకొని కూర్చోండి,
ఆ లీలావతితో ఆడుకోండి అంటాడు రుద్ర. ఓ అలా అంటావా బావా? ఓకే. ఆ లీలావతితో ఆడుకోవటం నాకు బాగా నచ్చింది. నేను ఇదే ఫాలో అయిపోతాను. మీరు వెళ్ళి మీ పని చేసుకోండి. బట్ జాగ్రత్త. ఏదైనా ఉంటే ఒక్క కాల్ చేయి. మేం కూడా దిగుతాం రంగంలోకి అంటాడు. అలాగే. ఆ అవసరం రాదు. మీరిక్కడ చూసుకోండి. పద ఆదిత్య అని కార్ తీసుకుని వెళ్తారు. వాళ్ళు వెళ్ళాల్సిన ప్లేస్కి కొంచెం దూరంలో కార్ ఆపి రుద్ర, ఆదిత్య మెల్లిగా ఎవరైనా చూస్తారు అని అనుమానం రాకుండా మేనేజ్ చేస్తూ వెళ్తారు. వాళ్ళు చేయాల్సిన పని అయిపోగానే సైడ్ స్మైల్ చేస్తూ బయటికి వచ్చి కార్ ఎక్కి ఎలా వచ్చారో అలా వెనక్కి వెళ్తారు. కరెక్ట్ ఓ గంట పడుకున్న తర్వాత అర్జున్కి ఫోన్ వస్తుంది. నిద్రలోనే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. అవతల వాళ్ళు చెప్పింది విని నిద్ర మబ్బు మొత్తం ఎగిరిపోతుంది. వాట్? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు చెప్పేది నిజమేనా అంటూ అలాగే లేచి లుంగి మీదనే కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాడు. వెళ్ళి చూసేసరికి అర్జున్ కొత్తగా పెట్టిన గోడన్ కాలిపోతుంది. కొన్ని లక్షల మాల్ ఉంటుంది అందులో. తల పట్టుకొని ఏంటిది ఇలా జరిగింది? మీరేం చేస్తున్నారు? చవట దద్దమ్మల్లారా, తాగుబోతులు అని అక్కడ కాపలాగా పెట్టిన వాళ్ళని ఇష్టం వచ్చినట్లు తిడుతూ కొడుతూ ఉంటాడు. అర్జున్ బాధ అసలు అది కాదు. ఆ గోడన్ కింద సీక్రెట్ ల్యాబ్ ఉంది. అది కూడా కాలిపోయింది అని బాధ. అసలు అది అర్జున్ది కూడా కాదు. సీక్రెట్ ప్లేస్ కావాలి. మేం కొన్ని ప్రయోగాలు చేయాలి. దానికి ఎవ్వరూ ప్లేస్ ఇవ్వరు. ఎవరికి తెలియకుండా ఉండాలి. మేము అనుకున్నది జరిగితే కొన్ని కోట్ల డబ్బులు వస్తాయి. మీరు నాకు సహాయం చేసి పెట్టాలని కొన్ని రోజుల ముందు అర్జున్ దగ్గరికి వస్తే ఆ గోడౌన్ కింద సీక్రెట్ ప్లేస్ చూపిస్తాడు. వాళ్ళకి సహాయం చేస్తాడు. వాళ్ళు చేసే ట్రయల్స్కి కావలసినవన్నీ అర్జున్ చేసి పెడతాడు. ఇప్పుడు వాళ్ళు వచ్చి అడిగితే నేనేం చెప్పాలి? వాళ్ళు చాలా డేంజర్. ఇప్పుడు ఇలా జరిగిందని తెలిస్తే ఊరుకుంటారా అని భయంతో మొదటిసారి వణుకుతాడు. అక్కడ లీలావతి ఒంటరిగా దొరకటంతో తనకి మళ్ళీ సినిమా స్టార్ట్ చేస్తాడు. ఈసారి నందిత మాత్రమే కాదు, విక్రమ్, అలాగే రఘుపతి గారు, రుద్ర, చిన్నప్పటి షాడోస్ అన్నీ ఒకదాని వెనుక ఒకటి వస్తూ మాయమవుతూ మాటలతో భయపెడుతూ ఉంటారు. లాస్ట్కి అన్ని షాడోస్ ఒక్కసారిగా లీలావతి మీద పడినట్టు చేయగానే దెబ్బకి వణికి వణికి భయంతో కళ్ళు తిరిగి పడిపోతుంది. అబ్బా, ఈరోజు ఇంకా బాగా ఆడింది సినిమా. భలే మజా వచ్చింది. దెబ్బకి ఆవిడ గారికి కళ్ళు తిరిగిపోయాయి. ఇంకాస్తుంటే మూర్ఛ వచ్చేది అని నవ్వుకుంటారు. అందరూ వెళ్ళి చేయాల్సిందంతా చేసి హాయిగా పడుకుంటారు. కానీ అక్కడ అర్జున్ గుండెని పరుగులు పెట్టిస్తాడు. వాళ్ళేం చేస్తారో అని ఇంట్లో ఉండి డోర్ పెట్టుకుని ఉంటాడు. ఎవరో వచ్చి డోర్ దబా దబా బాధిస్తుంటే ఎవరు అని విండో నుండి చూస్తాడు అర్జున్. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి స్టోరీ. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే హైప్ ఆప్షన్ మీద క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.